చేయాలంటే మినిమం 2 ఏళ్లు, కనీసం సంవత్సరమైనా పడుతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే ట్రెండ్ వచ్చింది. అందుకే ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేసేవాళ్ళు కాస్త మినిమం 3 సినిమాలు లైన్ లో పెట్టుకొని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. అలా రప్పా రప్పా సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. మినిమం 3 సినిమాలు లైనప్ చేసుకున్న హీరోలు, స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఒకే దాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి ప్యారలల్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశ్యామ్కి 2 ఏళ్లు, సలార్కి 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంత టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాలు చేస్తూనే మరో 3 సినిమాల్ని బఫర్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. రాజాసాబ్ సెట్స్ మీద ఉన్నప్పుడే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాని స్టార్ట్ చేశారు. ఇయర్ ఎండ్ లోపు ఆ సినిమా పని కూడా కంప్లీట్ అయిపోతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ లో ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటే నిజానికి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రభాస్ మేక్ ఓవర్ కోసం ఎక్కువ టైం పడుతూ ఉండడంతో ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేద్దామనుకున్న స్పిరిట్ ని వీలైనంత త్వరగా సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తున్నారు టీం. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ఆల్రెడీ లిస్ట్ లో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సలార్ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేద్దామనుకున్న కల్కి మాత్రం నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్.